కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో నుంచి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం బీజేపీ ఎంపీ నగేష్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేసిన నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. రాహుల్ గాంధీకి బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ అంశంపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో డీసీసీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. నిరసన ర్యాలీ సాజిద్ ఖాన్ గారు చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇది ర్యాలీ స్టార్ట్ అయింది అంతే. ఎందుకంటే ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే, మరి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పకపోతే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి బీజేపీ కార్యకర్త, ప్రతి ఎంపీ ఎమ్మెల్యే ఇంటి ముందు ముట్టడి చేస్తాం. మరి ప్రతి స్టూడెంట్ని తీసుకొని ఢిల్లీకి పోయి నరేంద్ర మోదీ ఛాత్ర స్టూడెంట్ వాయిస్ ఎట్లా ఉంటుంది, స్టూడెంట్ బలం ఎట్లా ఉంటుంది, మరి మా అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా చేస్తున్న నిరసనకి ఈరోజు లాఠీలతో కొట్టిపిచ్చి మరి ఈరోజు బ్రిటిష్ పాలనలాగా చేస్తున్నారు. కానీ ఎక్కువ రోజు నడదు. ఎందుకంటే ఎవరైనా కానీ ఈ దేశంలో అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ నడుస్తుంది, నేను నా మీద నడిపించుకుంటా అంటే నడదు అని చెప్పుకుంటూ త్వరలోనే ఈ స్టూడెంటు, ఈ రైతులు, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు అందరూ బుద్ధి చెప్తా అని ఈరోజు తెలుస్తున్నారు. మీరేం చెప్తారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే డిమాండ్ చేస్తా ఉన్నారు, ఇంకేం డిమాండ్ చేస్తారు? మొత్తంగా వెంటనే రాజీనామా చేసి భారత జాతికి నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఒక నెల రోజుల నుండి విద్యార్థులు జంతర్ మంతర్లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న లాఠీ చార్జు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు పిఎం ఇంటి ముందర శాంతియుతంగా ధర్నా చేసిన లాఠీ చార్జ్ చేయడము, మరి మా రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలియజేస్తున్నాము. మరియు జంతర్ మంతర్లో ఈరోజు ప్రశాంతంగా ఉంది, వాళ్ళ లాఠీ దెబ్బలతోనే అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు విప్లవ గీతం పాడుతుంది జంతర్ మంతర్లో. మరియు ఈ లాఠీలతోని విద్యార్థుల ఎముకలను విరగొట్టగలరు, కానీ వారి యొక్క ఆశయాన్ని కాదని బూట్లతోని వాళ్ళని తొక్కచ్చు, కానీ చరిత్ర మర్చిపోదని తెలియజేస్తున్నాము. ఈరోజు విద్యార్థులు ఇంత ఎత్తున ధర్నాకు వస్తున్నారంటే నార్త్ ఇండియాలో ఈరోజు బీజేపీ పార్టీ దిగిపోవడం త్వరలోనే అని ఈ సంకేతం అని తెలియజేస్తున్నారు. రాహుల్ గాంధీ మీద అటాక్ జరిగింది అంటూ ఉన్నారు, కొంత గాయమైంది అంటూ ఉన్నారు. ఏం డిమాండ్ చేస్తారు? అసలు ఏం జరిగింది? అదే ఎప్పుడు లేని విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాహుల్ గాంధీ మీద దాడి చేయడము, అతని గాయాల పాలు చేయడం జరిగింది. కానీ దీన్ని జాతి ఎప్పుడు మర్చిపోదు, విద్యార్థి లోకం గుర్తిస్తుంది. రానున్న రోజుల్లో ఈ బీజేపీ పార్టీని తొక్కి రాహుల్ గాంధీ గారికి పట్టం కట్టే రోజుల దగ్గర వస్తున్నాయని తెలుసుకుంది. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిగా రాజీనామా చేయాలి. ఖచ్చితంగా స్టూడెంట్స్కి సంబంధించి ఏదైతే ఆందోళన కొనసాగుతున్నాయో ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలుపుతుంది. అదేవిధంగా బీజేపీ నరేంద్ర మోదీ పాలన మాత్రం ఖచ్చితంగా గొడ్డలపెట్టులాగా ఉంది ప్రజాస్వామ్యానికి. ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగుతాయని చెప్పి కాంగ్రెస్ నేతలు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస